ఇప్పటికే అయోధ్య పేరుతో దాదాపు 7 కోట్ల వరకు ఏదైతే నిధులు విరాళాలు ఉన్నాయో విరాళాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి భక్తులు వేసిన విరాళాల్లో 7 కోట్ల వరకు కూడా ఖజానా నుంచి దొంగిలించడం జరిగింది అని చెప్పేసి దాదాపు ఒక 10-15 రోజులుగా ఈ వార్త ఎక్కువగా నడుస్తుంది. దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి కొందరు బీజేపీ వ్యక్తులు ఉన్నారు. అందులో వాళ్ళని కూడా అదుపులోకి దాదాపు 8 మందికి పైగా కూడా అదుపులోకి తీసుకురావడం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ ఏదైతే అయోధ్యకు సంబంధించినటువంటి ఇష్యూలో దాదాపు 40 సార్లు కూడా ఆ చోరీ చేసినట్టుగా కూడా వివరాల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 ఈ మధ్య 40 రోజుల వ్యవధిలో దాదాపు 70 సార్లు దాదాపు 40 రోజుల కాలంలో 70 సార్లు ఆ అయోధ్యలో ఉన్నటువంటి ఆ హుండీలోంచి ఆ డబ్బులు దొంగిలించబడ్డాయి. దొంగిలించేటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాకు ఒకరు అడ్డం ఉండడం, తర్వాత మిగతా వాళ్ళు కట్టినటువంటి ధోతీలో కావచ్చు, లేకపోతే ఆ లుంగిలో కావచ్చు, లేకపోతే కొందరు సాక్సుల్లో కావచ్చు, లేకపోతే కొన్ని కాలర్లలో, లేకపోతే ఈ చేతు ఈ పట్టీలలో కూడా కొన్ని డబ్బులు తీసుకొని ఈ విధంగా వెళ్ళడం, కొన్ని బ్యాంకుకు తరలిస్తున్నటువంటి దానికి సంబంధించి ఆ మార్గ మధ్యలో కూడా కొందరు తీసేటువంటి ప్రయత్నం. ఈ విధంగా 7 కోట్ల వరకు దొంగిలించబడ్డాయి. ఈ దొంగిలించబడ్డటువంటి సొమ్ములో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఆలోచిస్తే దాదాపు 8 మందికి పైగా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు ఈ దొంగిలించబడినటువంటి 7 కోట్ల విరాళాల్లో దాదాపు 80 లక్షలు 70 నుంచి 80 లక్షల వరకు కూడా రికవరీ చేయబడింది. ఇంకా 8 మంది దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరున్నారు, ఏం జరగబోతోంది అని చెప్పేసి కూడా పూర్తిగా ఎందుకంటే అయోధ్య ఈ దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టమైనటువంటి ఒక టెంపుల్, ఇది రాముని టెంపుల్. హిందూయిజాన్ని కావచ్చు, లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ టెంపుల్ని మార్గదర్శకంగా తీసుకుంటారు చాలామంది. హిందువులే చాలామంది ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి హిందువుల యొక్క సొమ్మును హిందువులే కాజేశారు అంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు చాలామంది. ఎవరైతే ఈ వీటిలో పాల్గొన్నారో, ఈ డబ్బులు ఎవరైతే దొంగిలించాలో ఇష్టాన్ని సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు కొందరు బీజేపీ వాళ్ళే అనుకోవచ్చు, లేకపోతే కొందరు హిందూ నాయకులే కావచ్చు. కొందరు సోషల్ మీడియా మాట్లాడేటువంటి అంశం ఏంటంటే మా ఇందులో సొమ్ము మా ఇందులో దొంగిలించారు, తప్పేముంది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే, హిందువుల సొమ్ము అయినా, ముస్లిం సొమ్ము అయినా, ఏ సొమ్ము అయినా అలా ఒక దేవుని దగ్గర సొమ్ము దొంగిలించిన వ్యక్తి ఖచ్చితంగా దొంగే. దానిపైన నిజ నిర్ధారణ తేవాలి. ఈ 7 కోట్లు డబ్బు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఏదో ఒక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి చదువు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఏదో ఒక 7 కోట్ల డబ్బు దేనికోగానికి పనిచేస్తుంది. కానీ 7 కోట్ల డబ్బులు దొంగిలించాలనే విషయాన్ని గ్రహించాలి. కానీ ఈ మా పార్టీ దొంగిలించని చెప్పేసి మా పార్టీ మంచిది, లేకపోతే మా హిందువులు దొంగిలించారు, మా హిందువులు మంచి, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి ఇది తెలుసుకునే ప్రతి హిందూ సమాజానికి గాయం, కోట్లాది భక్తుల మనోభావాలకు దెబ్బ, పోరాటాల ఫలితమే దివ్య భవ్య మందిరం. అలాంటి క్షేత్రంలో విరాళం చోరీ దురదృష్టకరం. అదునుగా హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోవచ్చు. అయోధ్య విరాళాల వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి హిందూ సమాజానికి ఒక తీరని గాయం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అయోధ్య అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయోధ్య దాదాపు చాలా మంది అయోధ్య దగ్గరికి వచ్చి లక్షలాది కోట్లాది విరాళాలు సమర్పిస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు అసలు ఏం సమాధానం చెప్పగలుగుతామని చెప్పేసి కూడా ఇటు ఆర్ఎస్ఎస్ అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్పందించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దురదృష్టకరమైనటువంటి ఈ ఘటన హిందూ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రాముల వారి భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌస్ సబాలే శుక్రవారం మీడియా ముందుకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తరతరాల పోరాటాల త్యాగాల కోట్ల మంది భక్తుల బలిదానాల ఫలితంగా నిర్మితమైన దివ్య మందిరం హిందూ సమాజానికి పరమ పవిత్ర కేంద్రమని, ఎలాంటి ఆలయంలో విరాళాల సొమ్ము దొంగతనాలకి గురికావడం తమకు తీవ్రంగా కలచి వేసిందని చెప్పేసి విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ వ్యవహారం యావత్ హిందూ సమాజానికి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మండిపడ్డారు. ఈ దురదృష్టకరమైన ఘటనను ఆసరాగా తీసుకొని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని కించపరిచేందుకు కొన్ని హిందూ దేశ వ్యతిరేక శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఓసా బాలే అన్నారు. ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజం అంతా పూర్తి సహనం, సంయమనం ప్రదర్శించాలని, తద్వారా ఆ శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు వచ్చింది. కఠిన శిక్షలు పడాలి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ ఏర్పాటు చేయడం
ప్రాథమిక వివరాల ఆధారంగా చట్టపరమైన చర్యలు మొదలు పెట్టాలని స్వాగతిస్తున్నట్టు దత్తాత్రేయ హౌసబాలే పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో దోషులుగా ఎవరు తేలినా చట్ట ప్రకారం వారిని కఠినమైన శిక్ష పడేలా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విరాళాల చోరీ వ్యవహారం నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం అనిశ్చితిగా తక్షణమే ముగింపు పలకాలని ఆర్ఎస్ఎస్ కోరింది. ఈ ఘటనను తక్షణ ముగింపు పలకాలని ఆర్ఎస్ఎస్ కోరింది. ఈ ఘటనను ఒక అసాధారణమైనటువంటి విషయంగా పరిగణించి రాబోయే రోజుల్లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా ఆలయ పరిపాలన నిర్వహణలో తగిన మార్పులు సమర్థవంతమైనటువంటి చర్యలు చేపట్టాలని తీర్థక్షేత్ర ట్రస్టును కోరింది. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ లోపాలు లేని ఆపరేటింగ్ వ్యవస్థను అపవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని, తద్వారా భక్తుల నమ్మకాన్ని ట్రస్ట్ మరింత పెంచగలిగేదని ఆశాభావాన్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి విరాళాలు దాదాపు 7 కోట్ల విరాళాలని 40 రోజులు అంటే ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు దాదాపు ఈ మధ్యకాలం 40 రోజుల వ్యవధిలో 70 సార్లు చోరీ చేయబడింది. 70 సార్లు చోరీ చేసినటువంటి అమౌంట్ 7 కోట్ల రూపాయలు. నిజంగా ఏం జరుగుతుంది? కనీసం దేవుడు ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటే దొంగతనాలు జరగకుండా ఉండాలి, లేకపోతే మా ఇంట్లో దొంగలు రాకుండా ఉండాలి, మా ఇంట్లో మేము సంపాదించినటువంటి ఆస్తి ఉంది, దేవుడే కాపాడాలని చెప్పేసి దేవుడి గుళ్ళోకి వెళ్ళి వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తిలో కొంచెం ఒక 5% 10% దేవుని గుళ్ళలో వేసేస్తారు. కానీ ఆ దేవుడి గుళ్ళో కూడా అదే దొంగలు మళ్ళీ దేవుని గుళ్ళో పడితే వీళ్ళు వేసినటువంటి భక్తితో వేసినటువంటి ఆ సొమ్మును దాదాపు 7 కోట్ల సొమ్మును మళ్ళీ అదే దొంగలు ఎత్తుకెళ్తే మరి ఆ దేవుని దగ్గర కూడా ఏం న్యాయం జరుగుతున్నట్టు? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా 8 మందే కాదు, దాదాపు 7 కోట్ల వరకు సొమ్ము పోయింది. అంటే దాదాపు చాలా మంది కూడా పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరు పార్టీల వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ సీఎం కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై సిట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇందులో ఎవరు ఎంత పెద్ద లీడర్లు ఉన్నా, ఏ బీజేపీ పార్టీ నాయకులున్నా సరే ఖచ్చితంగా వీళ్ళందరినీ ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ఆ 7 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఏం చేసిరట అంటే ఈ 8 మంది కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నా 7 కోట్ల రూపాయలను వాళ్ళ యొక్క ఫర్నిచర్స్ కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా వెహికల్స్ కార్లు కావచ్చు, ఏదైనా వెహికల్స్ కొనుక్కొని ఈ డబ్బుల్ని కూడా అన్నింటినీ ఖర్చు చేసేసినట్టు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉన్నాయి. ఈ వచ్చినటువంటి ఏదైతే 7 కోట్ల రూపాయలు పోయినటువంటి సొమ్ములు ఓన్లీ 70 నుంచి 80 లక్షల సొమ్ము మాత్రమే రికవరీ అయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి చూడాలి మరి ఇంకా ఎన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. వీటిలో ఇంకా ఎంతమంది, ఓన్లీ 8 మంది మాత్రమే ఇక్కడ బయట చూపిస్తున్నారు, మరి ఇంకా ఎంతమంది బయటపడేటువంటి అవకాశం ఉందో చూడాలి.